అమలాపురం ఏఎస్జే హాస్పిటల్ నందు డిసెంబర్ 15వ తారీఖు నుండి జనవరి 26 వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంపులో భాగంగా మోకాళ్లకు అద్భుతమైన శస్త్రచికిత్స విభాగానికి చెందిన ప్రముఖ డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య పరీక్షలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని ఏఎస్జే ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ రంకిరెడ్డి సత్యగణేష్ తెలిపారు. రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, విజయవాడ వెళ్లే పేషెంట్లకు ఇది శుభవార్తని, దూర ప్రాంతాలకు వెళ్లి అధిక మొత్తంలో ఖర్చు పెట్టి శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఏఎస్జే హాస్పిటల్లో అతి తక్కువ ధరలకే ఈ వైద్యం చేయబడుతుందని, 350కి పైగా ఆపరేషన్లు చేసి సక్సెస్ఫుల్గా డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు సేవలందించారని గణేష్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరూ ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, నమ్మకంతో కూడిన వైద్యాన్ని అందిస్తామంటూ డాక్టర్ సురేష్ బాబు అన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు, కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, ఏఎస్ఏ హాస్పిటల్స్, అమలాపురం. చాలామంది 50 ఏళ్ళు పైబడిన తర్వాత మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం మోకాలు అరుగుదల. అరిగిపోయిన మోకాలు మళ్ళీ వెనక్కి రాదు. వెనక్కి రావాలంటే వయసులో వెనక్కి వెళ్ళాలి. వయసులో వెనక్కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ మోకాలు మార్పిడి ఆపరేషన్. వాళ్ళ లైఫ్ని మార్చుకోవడానికి, నొప్పి లేని జీవితంతో కాన్ఫిడెంట్గా నడవడానికి. సో చాలామంది పేషెంట్స్ మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే చాలా కష్టమైన ఆపరేషను, చాలా పెద్ద ఆపరేషను, లేకపోతే చాలా కాంప్లికేషన్ ఉన్న ఆపరేషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతో సులభతరమైన సింపుల్ ఆపరేషన్, ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్. సో పేషెంట్స్కి మామూలుగా ఉండే అపోహలు ఏంటి? సార్, నేను మళ్ళీ ఎప్పుడు నడవగలుగుతాను? ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ సక్సెస్ ఎంత? సో సక్సెస్ అనేది పేషెంట్కి మారుతూ ఉంటుంది. దాన్ని మనం లెక్క కట్టలేము. నేను నా పేషెంట్ని ఏమడుగుతానంటే, సర్జరీ అయిపోయిన 3 నెలలకి నువ్వు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా లేదా? నెక్స్ట్ ఇంకో కాలుకు కూడా ఇదే ఆపరేషన్ చేయించుకోవాలి అంటే మీరు చేయించుకుంటారా లేదా అని నేను అడిగినప్పుడు నా పేషెంట్స్లో 100కి 99 మంది సార్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు, నేను మళ్ళీ ఇంకో కాలుకి కూడా ఈ ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. ఇది సక్సెస్ రేట్. నెక్స్ట్ మళ్ళీ పనికి ఎప్పుడు వెళ్ళొచ్చు? చాలామంది 3 నెలల తర్వాత వాళ్ళు చేసుకునే పని. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను అమలాపురం ఏఎస్ఏ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున మోకాలు మార్పిడి ఆపరేషన్ అనగానే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ అనే దూర ప్రాంతాలకు వెళ్ళి చేయాలన్న విధి విధానంలో ఉన్నారు తప్ప మన అమలాపురంలో మన ఏఎస్ఏ హాస్పిటల్లో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ సురేష్ బాబు గారు ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అత్యంత అనుభవం కలిగిన దాదాపుగా 300 పైగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసి మన హాస్పిటల్లో 24/7 అందుబాటులో ఉన్నారండి. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో మన ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురంలో మోకాలు మార్పిడి ఉచిత వైద్య శిబిరం అనేది మనం పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకి ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల నుంచి మనం శాశ్వత పరిష్కారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మెగా క్యాంపులను నిర్వహించడం జరిగింది. తదితర తేదీలో ఈ యొక్క హాస్పిటల్ మన ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురంలో డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మెగా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరూ కూడా, తదితర పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.